ఏంటి మరి సంగతులు, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర గట్టి పకోడీ. చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఏ రిగ్రెట్ లేకుండా ఇలాంటి రెసిపీస్ పెట్టచ్చు అనమాట. గట్టి పకోడీ కదా, ఇలా పట్టుకుంటే అలా వస్తుంది. ఇది 4 to 5 days నిల్వ ఉంటుంది కూడా. చాలా టేస్టీగా అనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం అయితే ముందుగా నేను కొయ్య తోటకూర తీసుకున్నాను. అది కూడా ఇలా లేతగా తీసుకొని వీటిల్ని చిన్నగా ఒలుచుకున్నాను. ఎక్కువ ఈనెలు లేకుండా ఇలాగా మొత్తం అంతా కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే ఇక్కడ మనం పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి చిన్న చిన్న రెబ్బలుగా వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత కచ్చాబచ్చాగా ఉంటుంది కదా, దీంట్లోనే కొన్ని జీలకర్ర కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఆకు ఉంది కదా, తీసుకున్న ఆకుకూర, మీరు ఇక్కడ కావాలంటే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక చిన్న కప్పు బియ్యం పిండి, 2 కప్పులు శనగపిండి, ఉప్పు, కొంచెం కారం, అలాగే ధనియా జీరా పొడి వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇది కలుపుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, అయినా కానీ తోటకూరలో నీరంతా ఆ పిండికి పట్టేలాగా నీట్గా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది గట్టి పకోడీ. ఎందుకంటే నార్మల్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చిక్కబడింది అనుకోండి, అలా గట్టిగా లేకుండా కొంచెం లైట్గా పలచపడినా కానీ టేస్ట్ మారిపోతుంది. అలాగే గట్టిగా రాదు, మెత్తటి పకోడీలాగా అయిపోతుంది. అలాగే ఇక్కడ నాకు ఇంకొంచెం శనగపిండి పడుతుంది అనిపించింది. మొత్తంగా 2.5 కప్పు శనగపిండి పట్టింది నాకు. ఈ 2.5 కప్పు శనగపిండిని నీట్గా మొత్తం నీళ్ళులా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న టీ గ్లాస్ నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి, లేదంటే మరీ జారుగా అయిపోతుంది. మనం చేసేది గట్టి పకోడీ కదా, ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని గట్టిగా కలుపుకోవాలన్నమాట. పిండి ఎంత నీట్గా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పక్కలంతా పడుతుంది, కొంచెం నీట్గా చూసుకుంటూ ఓపిక్గా కలుపుకోవాలి. ఇలాగా వచ్చేస్తుంది కొద్దిసేపటికి. మనం ఎంత ఆకుకూర వేసాం అదంతా ఇంత అయ్యిందంటే అంత బాగా నొక్కుకోవాలన్నమాట. 10 to 15 minutes బాగా ఒత్తుకోవాలి. అప్పుడే ఇలాగ వస్తుంది పిండి. ఇలాగ వచ్చిన పిండిలోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇలా నీట్గా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి. హీట్ అయింది అనిపించిన తర్వాత మొత్తం పిండిని ఇలా చుట్టూరు వదులుకుంటూ చేసుకోవాలి, లేదంటే మీరు వేల సందులుగా కూడా వేసుకోవచ్చు. అలాగా అంతా వేసిన తర్వాత ఒక 5 minutes కదపకుండా అలాగే వదిలేసి, ఆ తర్వాత చిన్నగా ఇలాగా 2 sides తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాలేదానికి కూడా కొంచెం టైం పడుతుంది. కొంచెం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నీట్గా తీసి ఒక ప్యాన్లో తీసి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకో నెక్స్ట్ కూడా ఇలాగే వేసుకుంటూ వచ్చాను. ఇలా వేసుకునే ప్రాసెస్లోనే మనం కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు, కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నామంటే ఇవి మనకి మధ్యలో మధ్యలో టచింగ్కి బాగా యూజ్ అవుతాయి. అంటే కలుపుకొని తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కారంగా తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. అది ఘాట్లు పెట్టుకునే వేసుకోవాలి. ఘాట్లుగా పెట్టుకోలేదంటే ఖచ్చితంగా పేలుతుంది నూనెలో వేసినప్పుడు. అంతే, మన గట్టి పకోడీ రెడీ అయిపోయింది. ఇలా తుంచితే అలా తునిగిపోతుంది, టక టక అంటూ సౌండ్ కూడా వస్తుంది. ఇది మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి 4 to 5 days ఉంటుంది. బాయ్ బాయ్.